టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్, అంజలి దంపతుల కుమారుడు క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ పెళ్లి చేసుకున్నాడు. యువ వ్యాపారవేత్త సానియా చందోక్తో ఇవాళ అతడి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా గత ఏడాది ఆగస్టులో అర్జున్ సానియా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా ఈ వేడుక జరగగా కొన్ని రోజుల తర్వాత సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. అయితే ఇటీవల అర్జున్ సానియా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిగాయి. ఇక ముఖేష్ అంబానీ ఫ్యామిలీ జామ్ నగర్ లో కాబోయే వధూవరుల కోసం పార్టీ ఏర్పాటు చేయగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి జరిగిన ప్రదేశంలోనే అర్జున్ సానియాల వివాహ వేడుకలను స్టార్ట్ చేశారు. గణేశుడి ఆశీర్వాదంతో పాటు అంబానీ కుటుంబం వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నీతా అంబానీకి సచిన్ టెండూల్కర్ ధన్యవాదాలు చెప్పారు. కాబోయే కోడలి సానియాపై ప్రేమను కురిపించారు. తన కుమారుడు అర్జున్ అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిని పార్ట్నర్ గా ఎంచుకున్నాడని పేర్కొన్నారు. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. జీవితాంతం ఇలాగే ఆనందంగా కలిసి ఉండాలని దీవించాడు. అనంతరం ముంబైలో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగగా పెళ్లి వేడుక గురువారం జరిగింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ రవి ఘాయ్ మనవరాలే సానియా చందోక్క. ఆమె కూడా ఓ ఎంటర్ప్రెన్యూర్ గా కొనసాగుతుంది. సచిన్ కుమార్తె సారా టెండూల్కర్, సానియా ఇద్దరు ప్రాణ స్నేహితురాలు. అర్జున్ టెండూల్కర్ కంటే వయసులో ఓ ఏడాది పెద్ద ఈమె. ఇక అర్జున్ టెండూల్కర్, సానియా పెళ్లికి టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతులు, సురేష్ రైనా దంపతులు, కపిల్ దేవ్ దంపతులు సహా భారత మాజీ క్రికెటర్లలో చాలా మంది సతీ సమేతంగా విచ్చేశారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ పెళ్లి కోసం తరలివచ్చారు. వ్యాపార దిగ్గజం ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కంటే ముందు ముంబై ఇండియన్స్ అర్జున్ ను లక్నో సూపర్ జైంట్స్ కు ట్రేడ్ చేసింది. దీంతో ఇప్పుడు పెళ్లితో జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్న అర్జున్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో కూడా కొత్త జట్టు తరఫున క్రికెట్లోనూ కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నాడు.